అవునా, ఇదే మన వారధి కూడా. ఇది చందు సేట్, ముఖం చూపి చందు సేట్. అదే December 31st, 10 o'clock in the night. ఇంకొక 2 గంటలు పోతే 2020 న్యూ ఇయర్. అందరు ఖుషిగా సెలబ్రేట్ చేస్తున్నారు 2020 ఎట్లాంటి సంవత్సరం అని తెలియక. వారాసి కూడా కమర్షియల్ సెంటర్, ఒక 3 షాప్స్ ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది. బేకరీస్, మెడికల్ స్టోర్ అండ్ మిఠాయి స్టోర్. అది కూడా పేరు ఎప్పుడు బాలాజీనే ఉంటుంది, బాలాజీ మిఠాయి బాందార్. నో ఐడియా, వేరే పేరు పెడితే అది మిఠాయి స్టోర్ అనుకోరేమో, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. నా హెల్త్ ఎప్పటిలాగానే ఉండకపోవడం వల్ల మై వైఫ్ వాళ్ళ అక్క వాళ్ళ సన్, మై నెవ్యూ, వాడిని నాతో పంపించింది శ్రీశైలం పోవడానికి. అంతే అంటవా? సరే, మీనా బేకరీ, MGM గారంగల్ది ఇక్కడ. దిస్ థర్డ్ అవుట్లెట్ ఇన్ ద సేమ్ స్ట్రీట్ విత్ எவ்வளோ ஒரு 100 அடி தூரத்தில். காட் டேம் திங் இஸ் ஸோ பிஸி. வெளில ரோடில் வைக்கிறாங்க. 3 கடையிலையும் அப்படி தான் பார்த்தேன். இந்த ஒரு பேக்கரி இவனை கேட்க பாரு. ఈ వారాసిగూడలో ఒక స్పెషాలిటీ, ఈ ట్రాఫిక్ మధ్యలో బస్సెస్ వస్తుంది. అది ఎట్లా నడుపుతారో దాని కింద ఇప్పటిదాకా ఎవరు పెద్దగా దొరికినట్టు నాకు తెలియదు. సో ఆ ట్రాక్ రికార్డ్ ఇట్స్ అమేజింగ్. ఈ గొడవలన్నిటి నుంచి పారిపోయి ఒక 15 days శ్రీశైలం అడవిలో దాచుకుందామని ఒక ప్లాన్ వచ్చింది. చాలా రోజుల నుంచే ఉండే ఆ ప్లాన్. సో ఐ థాట్ వై నాట్ లీవ్. సో MG బస్ స్టాండ్ పోయి అక్కడ నుంచి మాచర్ల పోయి, మాచర్ల నుంచి బైక్ తీసుకొని ఒక ఫ్రెండ్ది అడవిలో పడిపోయే ప్లాన్ ఉండే. ఇట్ వెంట్ అకార్డింగ్లీ. చందు మా వైఫ్ వాళ్ళ అక్క సన్, నెవ్యూ, ఆయన నాతో పంపించినారు జస్ట్ ఫర్ సేఫ్టీ. మాచర్ల నుంచి 3.5 గంటల్లో నల్లమల ఫారెస్ట్ ఉన్నది. పెదమంతల దాకా ష్రబ్ జంగల్, అడవి అని చెప్పడానికి లేదు. అక్కడి నుంచే డెన్స్ ఫారెస్ట్ టెరైన్ మారుతుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. అక్కడ దాకా మామూలే ఉంటుంది, రోడ్స్ బాగున్నది. అక్కడ దాకా నల్లమల జంగల్ క్యాంప్కి ఒక 15 kilometers ముందర ఒక స్పాట్ లాగి వాటర్ తాగుదామని దిగినాము. మన చందు జామకాయలు, బిస్కెట్స్ వాడే తినకుండా కుక్కలు కాదు అని పేరేమి, కోతిలకు కూడా పంచుతామనే ఒక మంచి మనసుతో వైల్డ్ అనిమల్స్కి ఫీడ్ చేస్తున్నాడు. విచ్ ఇస్ నాట్ అ గ్రేట్ ఐడియా. ఎంటబడ్డది చాలాసేపు. అక్కడి నుంచి పారిపోయి మేము అడవి రోడ్ తీసుకున్నాము. బ్యూటిఫుల్ రోడ్, చాలా ఎంజాయబుల్ ఉండే నాకు మాత్రమే. చందు వెనకాల పెలియన్ రైడర్. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉన్నది, కానీ దాని మీద ఏ విధమైన మార్కింగ్స్ లేవు. సో అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనం పోయే స్పీడ్కి. 35లో పోయినా కూడా. ద బ్యాడ్ న్యూస్ ఇస్ అది మధ్యలో ఈ చెట్టు నీడ ఇవన్నీ కనిపిస్తుంది. సో దాంట్లో ఏది చెట్టు నీడ, ఏది స్పీడ్ బ్రేకర్ అని సరిగా క్లియర్గా అర్థమే కాదు మార్కింగ్స్ లేనప్పటికీ. కానీ ఒక్క విధంగా తెలుసుకుంటాను నేను స్పీడ్ బ్రేకర్ ఎక్కడుందని. వెనకాల నుంచి అని సపోర్ట్ వచ్చిందంటే పెద్దగా ఆ స్పీడ్ బ్రేకర్ మీద బండి దూకిందని అర్థం.
చందు సీట్ నుంచి ఒక ½ కిలోమీటర్ పైన ఎగురు దూకుతాడు. అలా వచ్చిండే నాకు మాత్రమే. మంచి డెన్స్ ఫారెస్ట్ ఇది. అందుకని మనం 2 సైడ్లు ఏదైనా వైల్డ్ అనిమల్స్ కనిపిస్తుంది అని చూసుకునే పోయినాం. కానీ అన్ఫార్చునేట్లీ కాదు, ఈ నల్లమల అడవిలో అనిమల్స్ కనిపించడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు. ఒక నెమలి కూడా కనిపించదు. వైల్డ్ బోర్ పోనీ జినక ఏది కనిపించదు. ఎక్కడో దాచిపెట్టేస్తున్నాం మనం వస్తున్నామని తెలిసి అనుకుంటాను నేను. ఇండియాస్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఈ ఎన్ఎస్డిఆర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. కానీ దీని మెయింటెనెన్స్ అసలు మెయింటెనెన్స్ అనే చెప్పలేము. చాలా క్రూడ్గా ఉన్నది. ఒక 40 years బ్యాక్ ఎట్లా ఉండేనో అట్లా ఉన్నది. వేరే టైగర్ రిజర్వ్స్కి కంపేర్ చేస్తే ఇది టైగర్ రిజర్వ్ అయినా అనిపిస్తుంది. ఇది ఒక జనరల్ రిజర్వ్ ఫారెస్ట్ లాగా కూడా లేదు. కానీ బైక్ రైడ్కి పర్ఫెక్ట్ రోడ్, సూపర్ ఫన్. ప్రైవేట్ వెహికల్స్ చాలా తక్కువగా అనిపిస్తుంది రోడ్ మీద. మోస్ట్లీ ట్రక్స్ లేకపోతే ఎల్లో ట్యాగ్ బండిలు, దట్స్ ఆల్. పెదమంతల నుంచి నల్లగుంట్ల దాకా ఇట్స్ ఓకే, డెన్సే ఉన్నది కానీ అంత బ్యూటిఫుల్గా ఉండదు. కానీ నల్లగుంట్ల నుంచి మనకి బయర్లూటి నాగలూటి దాకా అవుట్ స్టాండింగ్ ఫారెస్ట్. మీకు ఎక్కడ ఆగి ఒక ఒక రెస్ట్ తీసుకుందామనే ధైర్యం కూడా రాదు. అంత బ్యూటిఫుల్ డెన్స్ ఫారెస్ట్ అది. నిలబడ్డం కూడా అంత ఉచితం కాదు. ఇట్స్ బ్యాడ్ ఐడియా యాక్చువల్లీ. నా సుత్తి ఆపేసి ఇది మన చందు సేట్ ఆయన వీడియో ఇది. సో I'll let him speak. Rather, I'll play his presentation. He made a good attempt. Appreciate it. చందుకి అడవిలో రావడం ఫస్ట్ టైం. అండ్ ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదనేది నా అనుమానం. హీ వాజ్ చిల్లింగ్ అవుట్ ఆ రిసార్ట్ లోపల. హీ వాజ్ ఎంజాయింగ్ ద ఫెసిలిటీస్ దేర్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. అది తప్ప వేరేం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆయన. సో అక్కడ పోయిన తర్వాత ఇంకా నా పనిలో నేను ఉండిపోయినా. ఆఫ్టర్ 3 days ఐ సెడ్ చందు ఫ్రీ, తమ్ముడు నువ్వు హైదరాబాద్ పారిపో, నేను నంద్యాల వైపు పారిపోతా అని చెప్పి ఐ టుక్ ఆఫ్ ఫ్రమ్ హిమ్. సో ఫస్ట్ 3 days చందు వాజ్ హ్యావింగ్ సమ్ ఫన్ ఐ గెస్. సో ఇది చందు నేరేషన్ వింటాము. నా శృతి ఆపేస్తాను నేను ఇక్కడ. Hello dreamers, this is Ravi. I'm going to show you the Nallamalai jungle camp at Bhairludi. This is the timings, and there is a volleyball place where you can have fun. You should get your own volleyball, and there is archery over there. This is the place where you come from, and this is the entrance to jungle camp. This is the quick view to Nallamalai, and stay tuned to my channel for more video. This is the entrance to jungle camp and the cottages. There are 2 types of cottages. One is normal and the other one is tent. So let's get into this and let's see how does it going to be. Welcome to jungle camp, Bhairludi. This is the parking area where you can park your vehicle, and you were not supposed to go outside of this gate after 10, I guess. Security will not going to allow you to go outside. And yeah, this is something really interesting one. This is the jeep. Yeah, in this you are going to go for a safari park. This is the jeep. In this you are going to go into the jungle camp safari park. There are 2 jeeps. I will give the timings in the description. I will give the timings
I will give you the timings in the description. So guys, this is the entrance. There is a gate behind the tree, right? From there you will go to the safari on this jeep. It will come here, and this is the entrance for jungle camp. And the main part, there is no signals here. And this is reception. There is an inverter. Route map. If something is not clear, I'll give you that details in my blog. You can check them in my description. Look how greenery and clean it is. Clean in the sense there is no plastic bottles and all. And these are the cottages. This is eagle, and this is falcon. Right now I'm staying in this cottage. And this is Hariaki. And this is Shikara. And this is a campfire place. It's going to be happen in the night after 9, after completion of the dinner. Oh. And this is children's playground area. And this is something special. It's Honeybee. It is a restaurant where you're gonna have your food. I will show you the inside view. Before that, let me give a quick view of this place. Yeah, children's play area. Guys, this is a tent. Those are normal, and this is tent. This is Bulbul tent. Play area. And this is Hornable tent. And this is Coil tent. And Miniman tent. Here you can sit around and have some fun. It's just kind of lobby. You can
This is for staff, I guess. And another tent. Look at these bamboo trees. They are in a locker. It's green. Wow, I like this place. Let me go there. And that's it. We just took a round trip to the into the campus, and it is the entrance, and this is the reception. Let me go here. Check out this bamboo tree. I don't know it's bamboo or what. It's too pointy. There is a dargah inside the jungle, and it is famous. There is a festival inside. I don't know what it is. I'll check out if possible, and I will show you. Let's get into Honeybee. Welcome to Falcon. This is a couch. Here is a Falcon. There is a AC, 2 chairs. It's a kind of dressing room. There is an extra bed for extra person, and there is a cupboard if you have something to keep. And here is the bathroom, and there will be a geyser, and there is a wind fan. Three more chairs and one table. చందు సెట్ తన అందంలో మునిగిపోయి సెల్ఫీ లోకంలో దిగిపోయినాడు. సో దీంతో ఆపేస్తాం. ఇది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేను నారేట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి వీలైతే.